ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా వికసిత్ భారత్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచించారు. సీఎం చంద్రబాబు అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే బుచ్చి మున్సిపల్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆశయ సాధనకు అధికారులు పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సీఎం చంద్రబాబు గతంలో విజన్ 2020ను ఏ విధంగా అమలు చేశారు, నేడు స్వర్ణాంధ్ర 2047ను అమలు చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. 10 సూత్రాల ద్వారా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఈ క్రతువులో ఎంపీలు, ఎమ్మెల్యేలను అందరినీ భాగస్వామ్యులను చేస్తున్నారన్నారు. సచివాలయం దగ్గరే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరికేలా చేయనున్నారని తెలిపారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కాన్స్టిట్యున్సీకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇది వరకు ఆయన 2020 ఆంధ్రప్రదేశ్ అని ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడు విజన్ స్వర్ణాంధ్ర 2047 దిశగా ఏ రకంగా అయితే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో అది 175 మంది ఎమ్మెల్యేలతోటి, అదేవిధంగా అధికారులతోటి, ఎంపీలతోటి అందరితోటి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కాన్సెప్టే పేద ప్రజలు అనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీదే ఈరోజు మనకి ఒక 10 సూత్రాలు తీసుకొని, అంటే ఒకటొచ్చి జీరో పావర్టీ P4 అనేది ముఖ్యం. అదేవిధంగా పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమికేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడికి P4 ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అడుగు నుంచి అన్ని సదుపాయాలు పేద ప్రజలకు కల్పించే విధంగా ఈరోజు ఈ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ఒక 5 మంది టీం ఉంటారు. ఎమ్మెల్యే, ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కలిసి కూడా ఇది వరకు మనము ఒక దగ్గర, అంటే ఇక్కడ మనకి ఏమన్నా ఉంటే మనము కలెక్టర్ ఆఫీస్కి పంపించేసి మనం గమ్ముగా అయిపోతున్నాం. దాని తర్వాత అది ఎప్పుడో సీఎంఓ పోయి దాని తర్వాత అలా వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా అట్టడుగు దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి ఆ గ్రామంలో ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్ అంతా తీసుకొని వాళ్ళకి ఏం కావాలో, ఇప్పుడు ఒక దగ్గర ఒక కాన్స్టిట్యున్సీలో రిసోర్సెస్ ఉంటాయి, ఒక కాన్స్టిట్యున్సీలో ఇంకొకటి ఉండదు. మనకి ఏది ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే పీపుల్కి ఏది అవసరమో ఆ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కలిసి ఐకమత్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన కంటున్న కలలు ఈ స్వర్ణాంధ్ర 2047 దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా కూడా చర్చించి అన్ని అవకాశాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అనుకుంటున్నాం. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? చందన స్వర్ణ మందిర్ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జీఎన్టీ రోడ్, సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని. Hi Nilor, please subscribe to N3 TV.